చాలా సందర్భాల్లో మనం తొందరపడుతూ ఉంటాం. తొందరపడతారా? నేను ఎప్పుడు తొందరపడలేదు అనేవారు ఎవరైనా ఉన్నారు? అసలు నా జీవితంలో తొందరపాటు అనేదే లేదు, నేను చాలా కూల్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో మనం అందరం కూడా తొందరపడినటువంటి వారమే. ఆ తొందరపాటు యొక్క పర్యవసానమే మనం కొన్నిసార్లు కొన్నిటిని అనుభవిస్తూ ఉంటాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు, ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఆవేశం వలన కలిగే అనర్థాలని మీతో పంచుకోవాలని దేవుడు ఒక తలంపు ఇచ్చిన. ఆవేశం వలన కలిగే అనర్థాలు లేదా తొందరపాటు వలన కలిగే నష్టాలు లేదా కష్టాలు మీతో పంచుకోవాలని దేవుడు తలంపించిన. ఎంతమందికి చేసొచ్చా? చెస్ ఆడుతున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం చాలా జాగ్రత్తగా వేస్తాం కదా. ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతున్నప్పుడు ఆ పాయింట్లో కనుక మీరు పొరపాటున ఒకటి జరపబోయి ఇంకోటి జరిపినంటే ఇంకేమవుతుంది? ఇంకేం చేయలేం కదా. ఈ ఆపోనెంట్ ఏం చేసేస్తాడు? టక్కున చెక్ పెట్టేసేసి ఆట ముగించేస్తాడు. ఇంకా వెనక్కి రాలేం. ఆ స్టెప్ వేసినామంటే ఇంకా వెనక్కి రాలేం. అవునా? అంటే మీరు ఆలోచన చేయండి, ఒక ఆటలోనే అట్లా ఉంటే మన జీవితంలో ఎట్లుంటుంది? మన జీవితంలో కూడా మనము ఆవేశంతో అనాలోచితంగా తొందరపాటుతో మనం మాట్లాడే మాటలు కానీ మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఎక్కడికి దారితీస్తాయి? ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే మన జీవితంలో చాలాసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మనము తొందరపాటు వలన చాలా నష్టపోతూ ఉంటాం. ఇంతవరకు నష్టపోయినరేమో, దాని గురించి నేనేం చెప్పలేను, ఏమి అనలేను. కానీ ఇక రానున్న దినాల్లో అలా జరగొద్దు అనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. 19 ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. చూడండి, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు అంటే మనందరికీ ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి ఉందా అని నేను మిమ్మల్ని ఉందని నేను అనుకుంటున్నా. తెలివి కలిగి ఉండుట, తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒక ట్రాన్స్లేషన్లో ఎట్లుంటుందంటే, హూ హరీస్ హిజ్ ఫుట్ స్టెప్స్ సిన్స్ అని ఉంటుంది. హూ హరీస్ హిజ్ ఫుట్ స్టెప్స్ సిన్స్ అంటే ఎవరైతే తొందరపడి అడుగులు వేస్తాడో వారు ఎక్కడ పడిపోయే అవకాశం ఉందట? ప్రమాదంలో, పాపంలో పడిపోయే అవకాశము ఉంది అనేటువంటి మాట దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనము తొందరపాటు అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చులే అని చాలాసార్లు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అలా జరగదు. వాటిని మనం ఏం చేయలేం. దాని కాన్సిక్వెన్స్ కొన్నిసార్లు మనము అనుభవించవలసి వస్తుంది. కాబట్టి తొందరపడి నడిచేవాడు ఎలా అవుతాడు? దారి తప్పిపోతాడు. మనం దారి తప్పకుండా ఉండాలంటే మనం ఏం చేయొద్దు? తొందర పడద్దు. అర్థమవుతుందా? ఆత్రత కలిగి ఉండొద్దు. 21వ అధ్యాయం, సామెతల్లోని 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించు. తాలిమి అంటే తెలుసు కదా, తాలిమి అంటే ఓపిక. తాలిమి లేక పనిచేయువానికి ఏం కలుగుతుంది? నష్టం వాటిలేదు కదా. పడేటువంటి వాడు ఏమైపోతాడు? దారి తప్పిపోతాడు. తాలిమి లేక
పని చేసేటువంటి వారికి నష్టం కలుగుతుంది. మనము దారి తప్పడం మనకి ఇష్టం లేదు, నష్టపోవడం కూడా మనకి ఇష్టం లేదు. కానీ చాలాసార్లు మనం దారి తప్పిపోతున్నాం, చాలా నష్టపోతున్నాం. నష్టపోని వారు ఎవరు కూడా ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక దగ్గర దారి తప్పుతున్నాము, మనం నష్టపోతున్నాము. దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మనము తొందర పడుతున్నాం. అంటే అనాలోచితంగా ఆవేశంతో మనం కొన్నిసార్లు కొన్ని పనులను మనము చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో తొందరపాటు లేకుండా ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. అర్థమవుతుందా? నెమ్మది కలిగి ఉండడం, సమాధానం కలిగి, ఓపిక కలిగి ఉండడం అనేటువంటి దాని ద్వారా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా లాభాలు మనకు ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి తొందరపడినటువంటి వారికి కలిగినటువంటి నష్టాలని మీ ఎదుట నేను పెడతాను. అంటే మనకు అనిపిస్తుంది అయ్యో ఇంత చిన్నదే కదా అని అనిపిస్తుంది, కానీ దాని ద్వారా చాలా భారీ నష్టం వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు చాలా దారి తప్పిపోవాల్సినటువంటి పరిస్థితి వారి జీవితంలోనికి వచ్చింది. కాబట్టి వారి యొక్క జీవితాల నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అర్థమవుతుంది? బైబిల్ గ్రంథము ఎందుకు మనకి చరిత్రను గురించి చెప్తుందంటే, చరిత్రలో ఆయా వ్యక్తులు ఆయా పరిస్థితుల్లో చేసినటువంటి పొరపాట్లు మనము చేయొద్దు, వారు చేసినటువంటి తప్పిదాలు మనము చేయొద్దు అని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో ప్రతి వ్యక్తి గురించి కూడా ఉన్నట్టుగా రచించడము జరిగిందనమాట. ఎవరి తప్పిదాలు ఉన్నట్టుగానే బైబిల్ చెప్తుంది. ఎవరిని కూడా కవరప్ చేస్తలేదు కదా. దావీదుని కవర్ చేయలేదు, ఎవరిని కూడా దేవుడు కవర్ చేయలేదు. వారు ఎక్కడైతే తొందరపడ్డారో వారి విషయంలో వీరు ఇది చేసిండ్రు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యంలో నుండి కొందరి గురించి మనం నేర్చుకున్నాం. దానికంటే ముందు ఇంగ్లీష్లో హేస్టీ అనేవాడు, అంటే మీరు ఒకవేళ బైబిల్ ఇంగ్లీష్లో మీరు కనుక చూసినట్లయితే హేస్టీ అనేటువంటి పదము వాడడం జరిగింది. దాని యొక్క అర్థం ఏంటిదంటే యాక్టింగ్ విత్ ఎక్సెసివ్ స్పీడ్ అనమాట. అంటే ఎక్సెసివ్ అంటే తెలుసు కదా, యాక్టింగ్ విత్ ఎక్సెసివ్ స్పీడ్ అంటే ఇంకే బాగా ఫాస్ట్గా అనమాట. ఇంకా ఆ ఫాస్ట్గా మనం చేస్తున్నప్పుడు మనకు తలకే పని చేయదు వాస్తవం చెప్పాలంటే. అట్లా చేస్తాం కాబట్టి లాస్టింగ్ ఎఫెక్ట్స్ అవి మన మీద చూపిస్తూ ఉంటాయి. కొందరిని మనం చూద్దాం దేవుని వాక్యంలోని. ఆదికాండం మనందరికి తెలిసిన వ్యక్తులే వీళ్ళంతా కూడా. ఆదికాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 29వ వచనం నుండి 34వ వచనం వరకు. 29వ వచనం నుండి 34వ వచనం వరకు. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జ్యేష్ఠత్వం ఎట్లా పోయింది ఆయనది? కారణం ఏంటిది? ఆకలితో ఉన్నాడు కదా, ఒక పూట కూటి కొరకు. అవునా? అంటే అసలు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది కదా. బర్త్ రైట్ అంటారు. జ్యేష్ఠునిగా ఉండాల్సినటువంటి హక్కులు చాలా గొప్పవి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పి, జ్యేష్ఠులకి 2 అంతల ఆశీర్వాదము ఉంటుంది. అలాగే లీడర్షిప్ వారి తర్వాత ఎవరు అని అంటే జ్యేష్ఠులే. అర్థమైతే ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా అది ఉంది, జ్యేష్ఠులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ ఏశావు ఒక పూట కూటి కొరకు, అర్థమవుతుందా, అసలు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని ఏం చేసినాడు? తొందరపడి దాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అర్థమవుతుంది? మనం అనుకోవచ్చు అంటే దాంట్లో ఏముంది అని అనుకోవడానికి లేదు. మీరు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు.
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికెను. మారుమనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూడండి, ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్మి వేసుకున్నాడు కదా, ఆ ఒక పూట కూటి కొరకు ఆ జ్యేష్ఠత్వం అమ్ముకున్న తర్వాత ఆయన ఫ్రీగా ఉండొచ్చు, సరళిగా పోతేపోయినాను. కానీ అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. జ్యేష్ఠత్వం ఏంటిది? అది ఒక ఆశీర్వాదం. అర్థమవుతుంది? ఆశీర్వాదాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా ఆశీర్వాదము పొందుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడట? కన్నీళ్లు విడుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను. ఏం చేస్తున్నట్ట? మరలా ఆ యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన కన్నీరు కారుస్తాము. పోయింది, కన్నీరు కారుస్తున్నాడు. మరలా అది కావాలని కోరుకుంటే అది ఆయనకు మరలా అవకాశం లేదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలకు కొన్నిసార్లు మనము అనాలోచితంగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలవక కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైనదే మనకు ప్రాముఖ్యం అనుకుంటాం చాలాసార్లు. ఈ రోజులో చాలామంది దేవుడిచ్చేటువంటి దైవ దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు తెలుసా? దైవికమైనవి కంటే కూడా లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. లోక సంబంధమైన వాటికి ఎక్కువ విలువిస్తున్నారు. చర్చి పోతే ఏమొస్తుంది, అక్కడ పోతే ఒక 500 వస్తాయి అని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? అక్కడ పోతే ఏమొస్తుంది, అక్కడ పోతే మాకు మంచి ఆనందము ఎంజాయ్మెంట్ దొరుకుతుందని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. తర్వాత ఈ దీవెన కొరకు మీరు కన్నీరు కార్చిన మరలా అది రాదట. అర్థమవుతుందా? కాబట్టి ఏశావు ఆవేశంతో ఆయన ఏం చేసినాడు? అనాలోచితంగా తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఆయన అమ్మి వేసుకున్నాడు. ఆయన మరలా పొందుకోలేకపోయింది. అర్థమవుతుంది? అందుకనే అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాకోబు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఎవరు ఉండాలి వాస్తవానికి? ఏశావు ఉండాలి. ఎంత బాధాకరమైన విషయం. అలాగే మీరు యాకోబు కుటుంబంలో కూడా చూస్తే రూబేను జ్యేష్ఠుడు, కానీ ఆయన కూడా ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన చేసినటువంటి ఒక పనికి మాలినటువంటి క్రియ మీరు తర్వాత బైబిల్లో వెతికి చదవండి, తెలుస్తుంది ఆయన చేసినటువంటి చెడ్డ కార్యం ఏంటిదని. దాంతో ఆయన కూడా జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్నాడు. యోసేపు దాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని ఏం చేశానంటే లోక సంబంధమైనవే విలువైనవి, ఆత్మ సంబంధం విలువైనవి కావు అన్నప్పుడు ఆవేశంతో మనము ఆత్మ సంబంధమైన అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుంది. అవి మరలా రావు, గుర్తుపెట్టుకోండి. లోక సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైనటువంటి వాటి, దేవుడిచ్చినటువంటి భాగ్యం, దేవుడిచ్చినటువంటి ధన్యతను మనం చాలాసార్లు ఏం చేస్తున్నాము? అనాలోచితంగా, నిర్లక్ష్యంగా వాటిని మనము పోగొట్టుకుంటున్నాం. తొందరపడి వాటిని మనము వద్దు అని అనుకుంటున్నాము. దాని పర్యవసానము మనం తర్వాత అనుభవించవలసి వస్తుంది. ఒక ఆధిక్యతను అన్నీ కూడా ఏశావు పోగొట్టుకున్నాడు. తర్వాత మీరు సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదవండి. 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే, అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చాలు. మోషే గొప్ప నాయకుడు కదా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన లాంటి వారు ఎవరు కూడా లేరు. దేవునితో అంత క్లోజ్గా 40 రోజులు ఆయనతోనే ఉన్నటువంటి వ్యక్తి. మనం చాలాసార్లు ఏమనుకుంటామనంటే, ఒక ఆధ్యాత్మికంగా ఒక స్థితికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన వల్ల పొరపాట్లు కావు అని అనుకుంటాం. అది చాలా తప్పు. మన ద్వారా కూడా కొన్నిసార్లు తొందరపాటు పనులు మన ద్వారా కూడా జరుగుతాయి. దేవుణ్ణి మోషే చాలా దగ్గరగా చూసి, దేవుని గురించి మోషేకి చాలా బాగా తెలుసు. కానీ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇక్కడ మోషే ఫాలో కాలే. దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆ బండతో ఏమన్నాడు? బండతో మాట్లాడు అన్నాడు. ఏమన్నాడు? బండతో. కానీ మోషేకి ఏం గుర్తుంది? కొట్టడం గుర్తుంది ఆయనకి. అర్థమవుతుందా? ఆల్రెడీ వీళ్ళ ప్రెషర్ ఉంది. ఎవరిది? ఇశ్రాయేల్ ప్రెషర్ ఉంది. మీరు ముందు వచనాల్లో చదివితే వాళ్ళందరూ పోగై సనుగుతూ ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి యొక్క మాటను ఆయన నిర్లక్ష్యం చేసి ఆయన ఏం చేసినాడు? ఆ బండని 2 మార్లు కొట్టిండు. తొందరపడ్డా? తొందరపడ్డాడు. మనం అనుకుంటాం దాంట్లో ఏముందిలే అని అనుకుంటాం. నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు వచ్చినాయి. అద్భుతం జరిగిందా? అద్భుతం జరిగింది. కానీ మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అర్హతని కోల్పోయాడు. అర్థమవుతుంది? అర్హతనైనా కోల్పోయింది. ఆయన చేసినటువంటి ఒక చిన్న పొరపాటు మన దృష్టిలో చిన్నదే కావచ్చు, కానీ దేవుడు దాన్ని సహించలేదు. మీరు నన్ను మహిమపరచలేదు కాబట్టి నేనేం చేస్తున్నా, మీరు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేల్ అందరినీ కూడా ఫరో ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడి వారందరినీ బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరాలు ఏకధాటిగా ఆయన నాయకత్వం వహించింది. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, నిందలు అన్నీ భరించి లాస్ట్కి ఇంకా అక్కడికి ఈ యోర్దాను దాటితే ఇంకా వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తారు. కానీ దేవుడు అన్నాడు, ఇక్కడ వరకే నీ యొక్క ప్రయాణం, ఇక నువ్వు ఇక్కడే ఆగిపో. ఎంత బాధాకరం! మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం చాలా చిన్న పొరపాటే అని, కానీ గొప్ప దీవెన, గొప్ప వాగ్దానాన్ని మనము మిస్ అయ్యేటువంటి అవకాశము ఉంది. కాబట్టి దయచేసి దేవుడు మనకి ఏదైనా స్పష్టంగా చెప్తున్నప్పుడు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఆయన చెప్పినట్టే చేయాలి. నేను లాస్ట్ వీకే నేను చెప్పిన కదా, ఆయన చెప్పింది మనము వినాలి, అంతే. అర్థమవుతుందా? మనం ఎక్స్ట్రా చేయొద్దు, మన గత అనుభవాన్ని వాడొద్దు. అంతకుముందు దేవుడు ఎట్లా నీళ్ళు ఇచ్చినంటే కొడితే నీళ్ళు ఇచ్చిన, ఇప్పుడు కూడా కొడితేనే నీళ్ళు ఇస్తాడని ఎవరు చెప్పారు? అట్లా దేవుడు ఏమన్నాడు? మాట్లాడమన్నాడు, మాట్లాడాలంటే. బండతోనే ఏం మాట్లాడాలంటే మాట్లాడాలి. దేవుడు చెప్పింది కాబట్టి మాట్లాడాలి. దేవుడు చెట్టుతో మాట్లాడలేదా? నువ్వు ఎప్పటికీ కాపు కాయకుందువు గాక అని దేవుడు చెట్టుతోని అన్నాడు. కథం, అదేమైపోయింది? వేరుతో సహా. అర్థమవుతుందా? కాబట్టి మోషే కూడా ఏం చేసినాడు? దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఆయన ఫాలో కాలే. ఆవేశంతో, అనాలోచితంగా ఆయన ఏం చేసినాడు? ఆ బండని ఆయన 2 సార్లు కొట్టినాడు. ఆయన వాగ్దాన భూమిలో ప్రవేశించేటువంటి అర్హతను, యోగ్యతని కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలి. మూడవదిగా 1 సమూయేలు గ్రంథంలో సౌలు గురించి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు. 8వ వచనం నుండి 14వ వచనం వరకు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు
మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితనెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చూడండి, ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనక పోతివి. ఎందుకు గైకొనలేదు? ఈయనకి తొందర కదా. సమయంలో వచ్చేంత వరకు ఈయన ఏం చేయాల్సింది? ఆగాల్సింది కదా. గాడ్స్ టైమింగ్, దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి, తొందరపడదు. అవునా? చాలాసార్లు మనం చేసేటువంటి పొరపాటు, మీరైనా నేనైనా మనమందరం చాలాసార్లు దేవుని సమయం కొరకు మనం చాలాసార్లు వేచి ఉండం. అంటే అక్కడ మీరు చూస్తే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. కానీ చూడండి, జనులు చెదిరిపోవడం, నిర్ణయ కాలంన సమయాలు రాకపోవడం, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండటం, వీళ్ళందరూ ఏమైపోతారు? జనులు చెదిరిపోతుండ్రు, సమయాలు వస్తలేడు, అక్కడ యుద్ధం చేయడానికి వారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? మనం కూడా అదే చేస్తాం కదా. ఆయన అది చేసింది తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది. అలా చేయొద్దు, అర్థమవుతుందా? జనులు మనల్ని విడిచిపెట్టి పోతున్నా, రావాల్సినటువంటిది మనం అనుకున్న సమయం రాకపోయినా, శత్రువులు మనకు వ్యతిరేకంగా ఇంకెక్కువ గుమిగూడుతున్నా కానీ దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. మనకు తొందరపాటు ఎక్కువ. కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువ తొందర మనకే ఉంటుంది. అవునా? దేవుని కంటే ఎక్కువ తొందర మనకే ఉంటుంది. ఒక సేవకుడు బాగా ఆవేశంతో సేవ చేస్తున్నాడు. ఒక దగ్గర ఇట్లా తిరుగుతూ బాగా ఆయన ముఖంలో ఆవేశం ఇట్లా కనిపిస్తుంటే ఆయన వచ్చి అడిగిందంటే, ఏంది ఇంతగానో ఆవేశం అంటే, నేను దేవుని పని చేయడానికి ఎంత ఆతృత పడి ఉన్నా కానీ దేవుడు మాత్రము ఏం చేస్తలేడు, గమ్మున కూస్తున్నాడు అని అన్నాడు. నేను ఎంత ఆతృత కలిగి ఉన్నా కానీ దేవుడు గమ్మున కూర్చొని ఉన్నాడు, ఏం చేస్తాడు దేవుడు అంటే. కొన్నిసార్లు మనం అట్లనే అనుకుంటాం అన్నమాట. మనకేనా ఆత్రం, దేవునికి లేదా? కానీ దేవునిది ఏముంది? ఒక సమయం అనేది ఉంటుంది. ఈయన తొందరపడి ఆయన చేసినటువంటి పని ఏంటిది? ఆయన చేయకూడని పని చేసినాడు. దాని ప్రతిఫలం ఏంటంటే ఆయన రాజ్యం ఇంకా నిలవదు. సౌలు తర్వాత వాళ్ళ కొడుకు రాజవ్వాలి, కానీ ఎవరు రాజు అయినరు? దావీదు రాజు. దావీదు సౌలు కొడుకు కాదు కదా. ఏం పోగొట్టుకున్నాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన రాజరికాన్ని కదా, తరతరాలుగా సింహాసనం మీద కూర్చుండాల్సినటువంటి భాగ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకు? దేవుని సమయం కొరకు ఆయన వేచి ఉండాలి. ఆ టైమింగ్. అవునా? తొందర చేస్తూ ఉంటాయి కొన్ని, కానీ ఇంకెంతసేపు అని అంటాం. మనం కూడా కానీ చేస్తాం. ఆ తర్వాత దేవుడు అంటాడు, కానిచ్చుకున్నావు కదా, ఇక పో అంటాడు. ఏం చేస్తాం? కాబట్టి దేవుని బిడ్డలంగా సహనం కలిగి ఉండాలి. సమయాలు వస్తా అన్నాడు కదా, వస్తాడు. దేవుడు చేస్తా అన్నాడు కదా, చేస్తాడు. ఆయన టైం కొరకు వేచి. తొందరపడితే ఏమవుతుంది? సేవకుడు ఏమంటాడే, తొందరపడితే ఇష్మాయిల్ పుడతాడట, ఓపిక పడితే ఇస్సాకు పుడతాడు. ఎవరు కావాలి? ఇష్మాయిల్ పుడితే ఏంటిది? ఇష్మాయిల్తో ప్రాబ్లం ఎప్పుడు? అర్థమవుతుందా? ఇష్మాయిల్తో ప్రాబ్లం. అవునా? కాబట్టి తొందరపడదు. కొత్త నిబంధనలు కూడా ఒకటి రెండు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వచనం. సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు
కత్తి ఉరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాకకుందునా అని పేతురుతో అనెను. చాలు. పేతురు కూడా తొందరపడ్డాడు కదా. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, మనము చాలాసార్లు దేవుని మీద ఆధారపడం, మన సొంత శక్తిని మనము ఏం చేస్తూ ఉంటాము, వాడుతూ ఉంటాం కదా. కత్తి ఉంది కదా అని చెప్పేసి కత్తి వాడతాం. కత్తి దేవుడు ఎందుకు తీసుకోమన్నాడు? మీకు ప్రయాణంలో ఏమైనా సమస్యలు వస్తే అది మీకు ప్రొటెక్షన్, దాడి చేయమని కాదు. పేతురికి ఎప్పుడు తొందరపాటే, అవునా? పేతురు ఎప్పుడు తొందరపాటే. ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తొందరపడి దాసుని కొట్టి ఆయన కుడి చెవి తెగ నరికినట్టు. దాని ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటి? దేవుని తిట్లు పడ్డాయి అంతే. సపోజ్ ఆ కత్తి తీసుకొని ఏం చేయి, నోరలో పెట్టుకో. అందుకు కాదు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి కదా, ఆవేశపడద్దు. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? తీయండి ఆయుధాలు అంటాయి. ఆయుధాలు తీయడానికి సమయము కాదు, అవునా? అంటే మనం చేయకూడని చేసేటట్టు పరిస్థితులు మనల్ని ఫోర్స్ చేస్తాయి. యేసుప్రభు ఏమంటున్నాడు? తండ్రి నాకు ఇచ్చినటువంటి గిన్నెలో నేను త్రాకుండా, దేవుని చిత్తం ఇలా ఉంటే నేను భరిస్తా, దీంట్లో నుండి తప్పించుకునే ప్రయత్నం నేను చేయను. యేసుప్రభు తప్పించుకోలేడా? తప్పించుకోగలడు. ఆకాశం నుండి సైన్య సమూహమే దిగి వస్తుంది, వాళ్ళు ఏ పాటి వారు. కానీ దేవుని చిత్తం అది. కాబట్టి పూర్తిగా అలాంటి సమయంలో కూడా పేతురుకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఎలాగూ నడిపిస్తాడో ఆయన ఒక గైడెన్స్కి మనము ఒబీడియన్స్ చూపించాలి. అంతేగాని మన సొంత శక్తితోని మనం ఏదో చేద్దామంటే మలుకుని కొట్టిన ఇంకా తర్వాత వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ ఎవరు కొట్టాలి? అవుతుందా? వీళ్ళతోని కాదు. ఒక్కసారి అందరూ వచ్చేసరికి ఎక్కడో అక్కడ పారిపోయింది. అర్థమవుతుంది? కాబట్టి ఆవేశపడేది కాదు, దేవుని మీద ఆధారపడ్డం మనము నేర్చుకోవాలి. మనకు ఉంది కదా ఆయుధం అని అంటే, ఆ సమయంలో అది వాడడానికి లేదు. దేవుడు కూడా కొన్నిసార్లు మనకి జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, మనకు ధనం ఇచ్చి ఉండొచ్చు, మనకు అధికారం ఇచ్చి ఉండొచ్చు. కానీ అన్ని సమయంలో అవి వాడమని దేవుడు చెప్పడు. ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి, తొందరపడద్దు. అంటే నేను కత్తి తీస్తాను, నేను గన్ తీస్తానంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒక ఉదాహరణ, యేసుప్రభు చెప్పినటువంటి ఉదాహరణ కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త తప్పిపోయిన కుమారుడు యొక్క తొందరపాటు మనం ఇక్కడ చూస్తాం. 15వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను. 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడప నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. చాలు. చిన్న కుమారుడు ఏం చేసినాడు? ఆవేశపడ్డాడు కదా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఆస్తి నాకు దొరికిన తర్వాత ఇక నా ఇష్టానుసారంగా, ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పని అది కదా, స్వేచ్ఛ, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పేసి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వారి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి. నువ్వు అవసరం లేదు, నీ ఆలోచన అవసరం లేదు, నీది అది అవసరం లేదు అనుకుంటా నిర్ణయాలు తీసుకున్నారు. పరిస్థితి ఏంటిది? 2 రోజులు బిర్యానీ తిన, 3వ రోజు పందుల పొట్టు తినాల్సి వచ్చింది. అంతే ఉంటుంది. అర్థమవుతుంది? ఆస్తి అంతా తీసుకున్నాడు. 2 రోజులు సరదాగా గడిపినాడు. ఆయన దగ్గర డబ్బున్నంత కాలమట అందరూ ఉన్నారు. అక్కడ ఉంది కదా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు అదంతా ఖర్చు చేసిన తర్వాత ఖర్చు అయిపోతుందా? లేదు, ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనం చాలాసార్లు స్వేచ్ఛగా ఉండడం, ఎవరు నా మీద అధికారిగా ఉండొద్దు, నన్ను ఎవరు అడగొద్దు అనేటువంటి ఒక యాటిట్యూడ్, మనకెవరు కూడా మీద బాస్ ఉండొద్దు, నేనే బాస్, అట్లా ఉంటే ఏం చేస్తాం? మన మీద ఎప్పుడు ఒకరు అడిగే వాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? మనం ఒకరికి లెక్క అప్పచెప్పే వారం ఉంటేనే మనకి మంచి. తొందరపడి ఆస్తి తీసుకొని పోయిండు, తర్వాత చిల్లి గవ్వ కూడా లేదు, తినడానికి తిండి లేదు.
లాస్ట్కి వస్తే మళ్ళీ ఎవరు గతి అయిండ్రు? మళ్ళీ తండ్రి దగ్గరికే పోవాల్సి వచ్చింది. ఎంత పోగొట్టుకున్నాడు ఒకసారి ఆలోచన. ఎంత గొప్ప ధన్యత అయినా పోగొట్టుకున్నాడు. కాబట్టి తొందరపడొద్దు అంటే మనం ఏం చేయాలి? దీన్ని మనం ఎలా ఆపగలం? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. దయ్యం ఎప్పుడు కూడా ఉరికిస్తుంది. దయ్యం ఎప్పుడు ఏం చేస్తుంది? అంటే పరిగెత్తిస్తుంది అనమాట, ఫాస్ట్గా. ఇప్పుడు అంత ఫాస్ట్ ఫుడ్ ఏంటిది? అది దయ్యమే. అది అంత ఫాస్ట్గా అవుతుందంటే ఏంటిది అర్థం? ఈ మధ్య అన్ని బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా ప్యాకెట్లలో వస్తున్నాయి కదా. ఏం చేయాలంటే తీసుకుపోయి నీళ్ళలో వేసేయండి, కథం. దేవుడు అట ఎప్పుడు నెమ్మదిగా పని చేస్తాడు, అపవాది ఎప్పుడు పరిగెత్తిస్తాడు. శాంతికరమైన ఏంటిది? కీర్తనలు 23వ కీర్తన 2వ వచనం ఏంటిది? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించేది దేవుడు. అర్థమవుతుందా? అలజడి చేసి ఆగమాగం పట్టిస్తే అది దయ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలి? మీకు లైటు వెలగాలి. రెండోది, దేవుని బిడ్డల యొక్క అడ్వైస్ లేదా ఆలోచన మీరు తీసుకోవాలి. వాక్యం నుండి దేవుని యొక్క ఆలోచన మనము పొందుకోవాలి. లేదా ఆత్మీయంగా మనకంటే పెద్దగా ఉన్నటువంటి వారు, ఆత్మీయంగా మనకంటే ఎదిగినటువంటి వారి దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి. తొందరపడదు. ఇప్పుడు ఏదో ఒకటి నాకు అనిపిస్తుంది నేను చేస్తాను అనడానికి లేదు. దయ్యం కూడా అనిపిస్తుంది కదా. సైతాన్ మాట్లాడినాక అవ్వకి ఆ పండు చాలా ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఉంటుంది అన్నమాట. మనకి ఏమేమో అనిపిస్తూ ఉంటుంది. నీకు అనిపించడు కాదు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువారు, స్పిరిచువల్ అడ్వైస్ ఇచ్చేవారు మనకి కావాలి. సీక్ స్పిరిచువల్ అడ్వైస్. మీరు ఆధ్యాత్మికమైనటువంటి సూచన సలహాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మొట్టమొదటిది ఏంటిది? దేవుడు శాంతికరమైన జలము లేదా కీర్తనలు 23:2 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆలోచన చెప్పేవారు మనకి ఉండడము ఆశీర్వాదకరం. తొందరపడదు. తర్వాత థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒత్తిడి ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక పదం వాడతాం అన్నమాట, హాల్ట్ అంటాం. HALT, హాల్ట్ అంటే ఆగాలి. ఇక్కడ హాల్ట్ దగ్గర ప్రతి అక్షరము ఒక స్థితిని తెలియజేస్తుంది. H అంటే హంగ్రీ, బాగా ఆకలైనప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, అంతే కదా. ఆకలితో ఉన్నప్పుడు ఏమైంది? ఏషావు ఆకలిలోనే ఆగమైపోయింది, అవునా? టెన్షన్, మైండ్ పనిచేయదు కదా. రెండోది యాంగ్రీ, కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. పెళ్ళైన 3 రోజులకే నువ్వు నాకు వద్దు అనేస్తారు. ఎందుకు? కోపం, ఆవేశం, యాంగ్రీ కదా. కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు. లోన్లీగా, ఒంటరిగా నిర్ణయాలు అసలే తీసుకోవద్దు. సింగిల్గా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు మనల్ని ఒంటరిగా ఉంచడం దేవునికి ఇష్టం లేదు కదా. చాలాసార్లు మనము ఒంటరి నిర్ణయాలు తీసుకుంటాం, అది కరెక్ట్గా. తర్వాత అలసిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అర్థమవుతుందా? అలసిపోయి కృంగిపోయి టైర్డ్ అయినప్పుడు, టైర్డ్ అంటే అర్థమవుతుందా? అలసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు, ఈ ఎందుకులే చాలామంది ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు చెప్పండి? అలసిపోయినరు, వాళ్ళు విసిగిపోయినరు, ఇంకా చాలా అనిపిస్తుంది. నిర్ణయం తీసుకున్నారు ఏమని, ఇంకా నేను చాలిస్తా, చచ్చిపోతారు. ఎంత బాధ. అపవాది చేసే తంత్రం అది. నేను అలసిపోయేటట్టు చేస్తాను, అర్థమవుతుందా? నేను ఒంటరి వాడిని
చేస్తాడు. కానీ తొందరగా మళ్ళీ ఎవరైనా వస్తే ఎట్లా నేను ఆపుతాడుగా, తొందరగా ఉరేసుకోనో తాగానో ఏదో ఒకటి ఫోర్స్ చేస్తాం. ఆ ఫోర్స్కి మనం ఏమైపోతాం, బెండ్ అయిపోతాం, మన ప్రాణాలు పోతాయి, దేవుని చిత్తము జరగదు. ఆవేశంతో, అనాలోచితంగా, అజ్ఞానంతో, ఇగ్నరెన్స్ అంటాం కదా, చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు, చాలా అనర్థాలకి దారి తీసింది. అందుకనే సీరియస్ డెసిషన్స్ ఎప్పుడు కూడా స్ట్రెస్లో తీసుకోవద్దు. ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చూడండి, దేవుడు ఏం సెలవిస్తున్నాడట, మీరు మరలి వచ్చి, బాగా ఉరికిరు కానీ మీరేం కానీ కొంచెము మరలి వచ్చి ఊరకుండుట వలన, మీరు కాముగా ఉండడం వలన ఏమవుతుంది, మీరు రక్షింపబడతారు. యూ విల్ బి సేవ్డ్. కొంచెం ఊరుకోండి, ఆవేశపడకండి, కొంచెము బ్రేక్ తీసుకోండి. మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఊరుకోండి కొంచెం కదా. ఇంకో చోటు ఉంటుంది కదా, యెహోవా దేవుడని, మీరు ఊరకుండి యెహోవా దేవుడని తెలుసుకోండి. కాబట్టి ఆవేశపడి అనర్థాలు కొని తెచ్చుకోకండి. కొంచెమో ఓపిక పడదాం. పరిస్థితులు ఒత్తిడి చేస్తుంది, శరీరం ఒత్తిడి చేస్తుంది, అర్థమవుతుందా? మన చుట్టూ ఉండేటువంటి అపవాది ఏం చేస్తుంది, లోకం ఏం చేస్తుంది, మనల్ని ఏదో ఒకటి కానీ తొందరగా టైం అవుతుంది అంటారు. టైం అవుతుంది, ఎవరికి టైం అవుతుంది? సైతానికి టైం అవుతుంది. దేవునికి టైం ఎప్పుడు కాదు, దేవుని సమయం ఎప్పుడు ఉంటుంది కదా. మీరు బైబిల్లో చూడండి, దేవుడు ఎప్పుడైనా టైం అయిపోయింది అన్నాడా? నా సమయం ఇంకెప్పుడు రాలేదని అన్నాడు. అర్థమైంది? నా సమయం ఎప్పుడు ఇంకా రాలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సమయానికి ముందు లేడు, సమయానికి వెనక లేదు, కరెక్ట్ టైంకి దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ కూడా తొందరపడలేదు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈరోజు నిజంగా మన జీవితంలో మనం చాలా విషయాల్లో తొందరపడుతున్నామేమో ఆలోచిద్దాం. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రివిలేజెస్ని మనం కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. అర్థమవుతుంది? దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో కాకుండా, దేవుని సమయం కొరకు మనం వేచి ఉండకుండా, దేవుని మీద ఆధారపడకుండా, అర్థమవుతుందా? స్వేచ్ఛ స్వాతంత్రం, దేవుడు సైతాన్నిచ్చేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం కొరకు దేవుడు మనల్ని ఉంచినటువంటి ఒక స్థితిని మనం చాలాసార్లు పోగొట్టుకుంటున్నాం. దాని పర్యవసానము తిండి లేక చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనల్ని ఆదరించేవారు మన లేరు, మనల్ని ఎవరు కూడా, అంటే మళ్ళీ మనం వెనక్కి ఇంకా రాలేము, ఇంక అంతే. చరిత్రలో అలాగే నిలిచిపోయింది. మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు, ఏశావు జ్యేష్ఠుడు కాలేదు. కాబట్టి ఇప్పటివరకు ఏమైంది అనేది వదిలేయండి, అయిపోయింది, గతం గత. ఇక ముందైనా సరే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు మనము తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి మనము కష్టాలు కొని తెచ్చుకోవచ్చు, దారి తప్పి పోవద్దు, నష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యానికి విధేయత కలిగి మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం అందరూ.